హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమర్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు వేసిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిన ఒక మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అనమాట. అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినది మా ఛానల్కి కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇక మేటా వెళ్దాం బ్రదర్. మనకు ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనకు మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ మోటార్ మెకానిక్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మేల్ ఇండియన్ సిటిజన్స్. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్. అండ్ ఈ వీడియోని ఎవరైతే గర్ల్స్ చూస్తూ ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. ఇక నెక్స్ట్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు December 24th అంటే మనకు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి January 22, 2025 అనమాట. నెక్స్ట్ మంత్ 22 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసి 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసి 44 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్కి వచ్చేసి 17 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 7 అండ్ ఓబీసీలకు 7 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్లకు 6 పోస్టులు. ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే అంటే కేటగిరీ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి. అయితే బ్రదర్ ఇక్కడ మీకు వేకెన్సీ అనేది చాలా తక్కువ అయితే ఉన్నాయి కదా బ్రదర్, మేము అప్లై చేసుకోవచ్చా, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా అని కొంతమంది అయితే డౌట్ అయితే పడవచ్చు. ఇక్కడ మనకు ఈ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు టెంటేటివ్ వేకెన్సీ మాత్రమే. మనకు ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం మనకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, మనకు డిక్రీజ్ అయితే అవ్వవు అనమాట వేకెన్సీ అనేది. అండ్ ఇక్కడ మనకు ఎన్ని వేకెన్సీ అనేది కాదు, మీకు కావాల్సిన ఒక్కటే పోస్టు. అండ్ మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు కాబట్టి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయి అనుకో, అప్పుడు మీరు బాధపడతారు. అంటే అప్లై చేసింటే బాగుండు, పోస్టులు తక్కువనే నేను అప్లై చేయలేదని. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకున్నట్టే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. మీకు బేసిక్ పేని మీకు 25,500 నుండి 81,100 శాలరీ అయితే వస్తుంది. అయితే ప్రతి ఇక్కడ మనకు అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 45,000 మీకు అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు డేర్నెస్ అలవెన్స్, రేషన్ మనీ అలవెన్స్, అదేవిధంగా ఇక్కడ మనకు హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ లీవ్ ట్రావెల్ కన్సిస్టెంట్, ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి అలవెన్స్ మొత్తం కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ శాలరీ వచ్చేసి లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 21,700 నుండి 69,100 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అంటే మీకు చెప్పాను కదా అదర్ అలవెన్స్ అంటే కింద ఉన్నాయి కదా, ఒకసారి చూసుకోండి మీకు ఏమేమి అలవెన్స్లు ఉన్నాయి ఏంటనేది మొత్తం కూడా. ఇక నెక్స్ట్ మీకు హౌ టు అప్లై అనమాట. దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే మీద క్లిక్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఐటీబీపీ వెబ్సైట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. recruitment.itbpolice.nic.in వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు రేపటి నుంచి December 24th నుంచి January 22 వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు, దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ మనకు మేల్ వాళ్ళు మాత్రమే, అది కూడా మనకు యువర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సీస్ కేటగిరీ వాళ్ళు ఎవరుతుంటారో ఈ ముగ్గురు వచ్చేసి ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి అదొక బెనిఫిట్ అనమాట మీకు.
ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఇక్కడ రన్నింగ్ విషయానికి వస్తే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 7 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 11 ఫీట్ అయితే లాంగ్ జంప్ 3 ఛాన్స్లు అయితే ఇస్తారు. అండ్ తర్వాత మనకు హై జంప్ ఉంటుంది 3.5 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. 3 ఛాన్స్లు అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు నెక్స్ట్ అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే హైటు, చెస్ట్, వెయిట్ ఈ మూడైతే చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఫిజికల్ స్టాండర్డ్లో మీరు హైట్ చూసుకుంటే ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు 170 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇన్క్లూడింగ్ ఎస్సీ కేటగిరీలో ఎవరుతున్నారో వాళ్ళు కూడా 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్టీ కేటగిరీలో ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబల్స్ అనమాట 162.5 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 76 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 21 సెంటీమీటర్లు. ఇక అదేవిధంగా మనకు వెయిట్ వచ్చేసి మీ హైట్కి అండ్ మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. మినిమం అనేది ఒక 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు, 50 కేజీల కంటే ఎక్కువనే ఉండేటట్టు చూసుకోండి అనమాట. ఇక నెక్స్ట్ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనిలోనే వచ్చేసి ఏంటంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసి ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చామో అంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అయినా లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసామా అండ్ మన క్యాస్ట్ కరెక్టేనా ప్రతిదీ మొత్తం కూడా వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. రైటింగ్ ఎగ్జామ్ అనేది ఈ రైటింగ్ ఎగ్జామ్ అనేది మనకు ఓవరాల్గా 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఓఎంఆర్ బేస్డ్ ద్వారా అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక జనరల్ నాలెడ్జ్ మనకు బై లాంగ్వేజ్ అయితే ఉంటుంది, 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. అండ్ మ్యాథమెటిక్స్ ఇది కూడా బై లాంగ్వేజ్ అనమాట, 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. మనం ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దీనిలో. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ట్రేడ్ రిలేటెడ్కి సంబంధించినటువంటి థియరీ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక్కడ మనకు 60 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు. ఇది కూడా మనకు బై లాంగ్వేజ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా మనకు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ మనకు టైమింగ్ అయితే ఇస్తారు, 2 గంటలు. ఈ 2 గంటలలోపు మనం అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 3లో వచ్చేసి మనకు ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనమాట. ఇది 50 మార్కులకి అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏం లేదు బ్రదర్, ఇక్కడ మనం ఏదైతే అప్లై చేసుకుంటామో మోటార్ మెకానిక్కి వాటి రిలేటెడ్గా క్వశ్చన్లు అయితే అంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. వెహికల్ ఇన్స్పెక్షన్కి వచ్చేసి 10 మార్కులకు. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్ 10 మార్కులకు. అండ్ కింద వచ్చేసి మనకు రిఫ్లెక్టేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ 25 మార్కులు. అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ 5 మార్కులు అయితే మనకు ఓవరాల్గా 50 మార్కులకు ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది. తర్వాత మనకు మెడికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లోన ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి ఏజ్ లిమిట్ అనేది మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో జనవరి 22కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30, ఓబీసీలు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 అని అడిగాడు, అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్లో మీరు ఎనీ గ్రూపు, ఇంటర్మీడియట్తో పాటు మోటార్ మెకానిక్లో మీకు కంపల్సరీగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే మోటార్ మెకానిక్ది ఐటీఐ సర్టిఫికేట్ అని ఉండాలి. ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్తో పాటు 3 ఇయర్స్ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఐటీఐ సర్టిఫికేట్తో పాటు 3 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ మీకు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ పోస్ట్కి. ఇక నెక్స్ట్ మనకు కానిస్టేబుల్కి వచ్చేసి కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30, ఓబీసీలు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ అనమాట. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు 10th క్లాస్తో పాటు కంపల్సరీ మీరు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఐటీఐ సర్టిఫికేట్తో ఉంటే కనుక మోటార్ మెకానిక్లోన మీరు కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేకపోతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్టివ్ ట్రేడ్ అవుతుందో మోటార్ మెకానిక్ది 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్కి అయితే కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంత పడితే ఈ వీడియో ఫైనల్గా వచ్చేసి మీకు ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను.
మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ.